దిక్కు కిడతగ తరికిడతగ తత్వం తత్వం తత్త దిక్కు కిడతగ తరికిడతగ తత్వం తత్వం తత్త దిక్కు కిడతగ తరికిడతగ తత్వం తత్వం తత్త దిక్కు కిడతగ తరికిడతగ తత్త దిక్కు కిడతగ తరికిడతగ తత్త దిక్కు కిడతగ తరికిడతగ తత్త దిక్కు కిడతగ తరికిడతగ కిడతగ తరికిడతగ కిడతగ తరికిడతగ కిడతగ తరికిడతగ 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 తత్త దిక్కు కిడతగ తరికిడతగ తత్త దిక్కు కిడతగ తరికిడతగ తరి తత్త దిక్కు కిడతగ తరికిడతగ తత్త దిమ్మి తత్త తత్తిట తత్త జన్ను తత్త తత్తిట ఏకపాత్ర కేళికలు అప్పట్లో చాలా ఉండేవి ఇదివరకు శబ్దాలు వాటిని కూడా విస్తృతంగా నాట్యం పెట్టి అంతకుముందు ఉండేవి అడుగులు వాటిని ఒక 4-5 ఉంటే ఒక 20-30 ఒక్కొక్క మూమెంట్లో పెట్టి వాటి యొక్క పరిధిని విస్తృతంగా చేశారు ఏకపాత్ర కేళికల్లో. ముందు యక్షగానాల తర్వాత వచ్చినటువంటి నృత్య రూపకాల గురించి మాట్లాడతాను. నృత్య రూపం అంటే ఎదురుకుండా ప్రదర్శించే దాన్ని రూపం అంటారు. రూపం అనే పదానికి అర్థం ఒక అర్థాన్ని మనం ఎదురుకుండా ప్రదర్శిస్తే దాన్ని రూపం అంటారు. తర్వాత కొంతకాలానికి కా అనేటువంటి పదం కలిసి రూపకం అయింది. మన ముందు ఏదైనా ఒక విషయాన్ని తీసుకుని ప్రదర్శిస్తే అది రూపకం అనబడుతుంది. నృత్య రూపకం ఇది నృత్యానికి సంబంధించినటువంటి రూపకం. మనల్ని భాగవతులు అంటారు. భగవంతుడికి సంబంధించినటువంటి స్తుతి చేసి వారికి సంబంధించినటువంటి కథలను ప్రదర్శించే వాళ్ళు కాబట్టి కూచిపూడి వాళ్ళని కూచిపూడి భాగవతులు అంటారు. వాళ్ళ ఇంటి పేర్లలో సంప్రదాయ కుటుంబీకుల ఇంటి పేర్లలో కూడా భాగవతుల అని కొంతమందికి ఉంది. భాగవతం వాళ్ళు చేసేటువంటి ప్రదర్శనని భాగవతం అంటారు. ప్రదర్శకులని భాగవతులు అంటారు. ఇక అలా నృత్య రూపకాలు తీసుకుని ఈయనకి నృత్య రూపకాలు తీసుకున్నప్పుడు మంచి రచయిత ఉండాలి. మంచి రచయిత ఇది ఒక పెద్ద పరిశ్రమ లాంటిది. ఆయన ఒక్కడు చేసేది కాదు. మంచి ఒక నృత్య రూపక రచయిత ఉండాలి. తను ఒక కథని అందంగా తీసుకుని రాస్తే పాటలు పద్యాలు రచిస్తే దానికి ఇంకొక గొప్ప విద్వాంసుడు ఎవరైనా స్వర రచన సంగీతం సమకూరిస్తే దానికి నృత్యం చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ముగ్గురు చేసే దాంట్లో ఏ ఒక్కళ్ళు సరిగ్గా లేకపోయినా ఆ నృత్య రూపకం అంత రససిద్ధి పొందదు. సో మొట్టమొదటి వ్యక్తి కవి నట గాయకులు అంటారు. కవి బాగా రచిస్తేనే తదుపరి అన్నీ బాగా వస్తాయి అన్నమాట. అందుకని గురువు గారికి అదృష్టంగా ఒక గొప్ప కవులు మహనీయులైనటువంటి సరస్వతి స్వరూపులైనటువంటి కవులు చాలా మంది లభించారు. మీ అందరికీ తెలుసు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ప్రపంచ ప్రసిద్ధమైనటువంటి భావకవికి చంద్రుడైన ఆయన యక్షగానాలు రచించారు. చాలా యక్షగానాలు రచించారు. అందులో మాస్టర్ గారు తీసుకున్నటువంటి మొట్టమొదటి నృత్య రూపకం క్షీరసాగర మథనం. ఇది యక్షగాన బాణీలో సాగేటువంటి నృత్య రూపకం. పూర్తి యక్షగానం కాదు ఇది. యక్షగాన బాణీలో ఉంటే దరువులన్నీ ఎక్కడ వచనాలు ఉండవు, అన్ని నృత్య రూపక బాణీలో సాగుతుంది అనమాట. ఇది మాస్టర్ గారు మొట్టమొదటి తీసుకున్నటువంటి. దీనికి ఒక రేడియో కోసం, ఆల్ ఇండియా రేడియో కోసం దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు చాలా మహాద్భుతంగా రచించారు. దానికి బాలాంతరపు రజనీకాంతరావు గారు స్వరపరిస్తే అది రేడియోలో ప్రసారం అయింది మొదట. తర్వాత కళాక్షేత్రం వారు చిన్నసత్యం గారి నేతృత్వంలో దీన్ని చేయాలని సంకల్పిస్తే మాస్టర్ గారు మద్రాసు నుంచి కూచిపూడి ఇచ్చి మొట్టమొదటి నృత్య రూపకానికి శ్రీకారం చుట్టారు. అది ఎంతో మహాద్భుతంగా విజయవంతమైంది. అది ఆ క్షీరసాగర మథనం చేసి ఆయన అమృతం పంచాడు. ఆయన చాలా కష్టపడి హాలాహలం ఆయన మింగి అమృతం అందరికీ పంచాడు. ఎంతో కష్టపడ్డాడు మాస్టర్ గారు. ఆ క్షీరసాగర మథనంలో మొదట నేను అన్ని కోణాల్లో మాస్టర్ గారి నృత్య రూపకాలను ఆవిష్కరిస్తాను. సాహిత్య పరంగా తీసుకుందాం. మొదట క్షీరసాగర మథనం నృత్య రూపకంలో ఎన్నో దరువులు. మాకేల ఈ తోక అహిపణవళుల గైకోక, మాకేల ఈ తోక అహిపణవళుల గైకోక, హరి సరోజ సంభవ సురాదినాథులు సరోజ సంభవ సురాదినాథు తీరాన కొండిటు రాక ఔర మాకేల ఈ తోక అహిపణవళుల గైకోక, మాకేల ఈ తోక అహిపణవళుల గైకోక. ఇలా బలి చక్రవర్తి రాక్షసులతో కలిసి ఒక పక్క చిలుకుతుంటారు. పాము మాకు ఇచ్చారండి, ఈ తోక ఎందుకు మాకు? వాస్తవంగా అటు వాళ్ళు ఇటు వీళ్ళు నుంచుంటారు వాసుకుని తీసుకొచ్చినప్పుడు. మేము రాక్షసులం కదా, మాకు అన్నిట్లోనూ పెద్దగానే ఉండాలి, మా ఆకారాలకి మా శక్తికి కీర్తికి తగ్గట్టుగా పడగవండి, ఈ తోక మాకెందుకు అనే దానికి యక్షగాన బాణిలో సాగేటువంటి దరువు ఇది. అలాగే ఒక చిన్న సంఘటన జరిగింది, చాలా మందికి తెలియదు. అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు ఒక పాట
రాసేసి మాస్టర్ గారు లక్ష్మీదేవి ప్రవేశ దరువు కోసం వెళ్ళారటండి కృష్ణశాస్త్రి గారి దగ్గరికి. ఆయన ఏదో ఒక స్టూడియో రికార్డింగ్ లో ఉండి ఏదో అప్పటిదాకా ఆఫీసులో కూర్చుని ఏదో పాట రాసేసి వెళ్ళిపోయారట. ఏమండి గురువు గారు పాట రాశారు, ఈయన వెళ్ళేసరికి కృష్ణశాస్త్రి గారు వెళ్ళిపోయారు, చిన్న సత్యం గారు వెళ్ళేసరికి ఆ పాట రాశారా అని అడిగారట. ఏమోనండి ఏం రాసినట్లేదు, ఇందాక ఏదో రాసేసి చించేసి ఆ పక్కన డస్ట్బిన్ లో పడేసి వెళ్ళిపోయారండి కృష్ణశాస్త్రి గారు అన్నారట. ఆయనకి గురువు గారికి ఆయన బ్రహ్మాండంగా రాస్తాడు, ఆయన ఏది అసలు డస్ట్బిన్ లో పడే ఇది ఉండదు అని చెప్పి ఒక నమ్మకం. ఆ డస్ట్బిన్ నుంచి పేపర్ తీశారటండి, అందులో నలిగిపోయిన దాంట్లోనే ఆయన చించలేదు పేపర్ని, ప్రవేశ దరువు ఉంది, దాన్ని మాస్టర్ గారు కంపోజ్ చేశారు. ఆ పాట పొడమేరమ్మ కలుముల సీమ పొడమేరమ్మ కలుముల సీమ శతపత్రదళం మూల నడుమ శతపత్రదళం మూల నడుమ పొడమేరమ్మ కలుముల సీమ పొడమేరమ్మ. లక్ష్మీదేవి పొడమే అంటే పుట్టింది, పొడమేరమ కలుముల సీమ. కలుములు అంటే సంపదలు, ఆవిడ ఉన్న చోటంతా సంపదలమయం అనమాట. అంత క్లుప్తంగా రచించారు, అంత అద్భుతంగా. ఆ రచన ఆ రోజు ఆయన తీయకపోయి ఉంటే ఇంత మంచి పాట ఏమైపోయేదో. ఆయన తీసుకున్న దాన్ని ఇంకా మళ్ళీ రాయక్కర్లేదండి, గురువు గారు వెంటనే ఫోన్ చేశారట, ఈ పాట రాయక్కర్లేదండి, చాలా బాగుందండి, అది మాకు సరిపోతుంది. దానికి అద్భుతంగా మాస్టర్ గారు జతి పెట్టి చాలా అందంగా లక్ష్మీదేవి ప్రవేశ దరువుని తీర్చిదిద్దారు. అలాగే దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు విప్పర్నారాయణ యక్షగానం రచించారు, దాన్ని నృత్య రూపకంగా మలిచారు మాస్టర్ గారు. చాలా రమణీయమైనటువంటి కావ్యం అది. అందులో ఈ వెలనారులు, ఆ విప్పర్నారాయణ కథ అందరికి తెలిసే ఉంటుంది. వాళ్ళు వెళ్తున్నారు అనే దానికి వెలనారులు అంటే వేశ్యలు. వాళ్ళు అప్పటిలో ఇంత తక్కువ భావం లేదు వేశ్యలకి, అదొక వృత్తిగా ఉండేది. వాళ్ళు వెళ్తున్నారు అనే దానికి అందమైనటువంటి రచన చేశాడు ఆయన. వెడలేరవయ్యారులు వెలనారులు వెడలేరవయ్యారులు వెలనారులు వెడలేరవయ్యారులు. ఇంకా చాలా పాట వస్తుంది. దానికి మాస్టర్ గారు కంపోజింగ్ చాలా అద్భుతంగా ఉంటుంది. ఎంత లోక పరిశీలన అవసరం అంటే ఒక కొరియోగ్రాఫర్కి ఒక నృత్య దర్శకత్వం చేయాలనుకుంటే సరిపోదు, లోకాన్ని మొత్తం పరిశీలన చేయాలి. ఏ మనిషి ఎలా ఉంటాడు, ఏ వృత్తులు, చిత్త వృత్తులు, వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంటుంది, వాళ్ళ అలంకరణ ఎలా ఉంటుంది, ఆయన ఎంతమందిని అబ్జర్వ్ చేసి ఉంటారు. అందులో ఆయన ఆ వేసులు బయటికి వెళ్తారు, ఎలా అలంకరించుకుంటారు, ఆ పూలు, వాళ్ళ కాటుకలు దిద్దుకుంటూ, అదంతా చాలా అభినయం, చాలా బాగుంటుంది. అది నృత్య రూపకాలు వచ్చిన వాళ్ళు చాలా ప్రస్తుతం అంత ప్రోగ్రాంలో ఉన్నారు, వాళ్ళని పిలిచాను వాస్తవంగా చేయమని చెప్పి. వాళ్ళంతా వేరే ప్రదర్శనలో ఉండడంతో నృత్య రూపకాల్లో ఉదాహరణ నేను పాటలోనే చూపిస్తాను, వాళ్ళంతా బిజీగా ఉన్నారు. లేదంటే అవి కూడా నేను చేయించేవాడిని. కేవలం సోలోస్ వరకు మాత్రమే పర్మిషన్ కూడా ఉంది, నృత్య రూపకాలు ఏవి ప్రదర్శన చేయకూడదు. అందుకని నేను వాళ్ళని ఎవరిని కొంత పిలిచినా కూడా లేదు, దాని వరకు రైట్స్ లేవు. బ్యాలేస్లో ఏవి ఎగ్జాంపుల్స్ చేయడానికి రైట్స్ లేవు. పాట వరకు అయితే వినిపించవచ్చు, సోలో ఐటమ్స్ మాత్రం సోదాహరణగా నేను చూపిస్తాను. ఇలా వాళ్ళ ఇది సాగుతుంది. విప్పర్నారాయణ యక్షగానంలోనే రంగనాథ స్వామి ముందు ఈ నర్తకీమణులు ఆయన గొప్పతనాన్ని ప్రార్థించేటువంటి కీర్తనం చాలా బాగుంటుంది. అది మాస్టర్ గారి గొప్పతనం ఏంటంటే కొలువైతివా రంగసాయి, అందరికీ తెలుసు ఆ కీర్తన, జగద్విదితం. అది ఆ పాట అందరూ ఏకపాత్ర కేళిక అనుకుంటారు, అంటే విడిగా చేసి సోలో ఐటమ్ కిందే అందరికీ బాగా తెలుస్తుంది ఏకపాత్ర కేళిక. దాన్ని నృత్య రూపకంలో భాగం అని చాలా మందికి తెలియదు. అది రంగనాథ స్వామి ముందు వాళ్ళు నర్తించేటువంటి నర్తకీమణుల నృత్యం అన్నమాట. అది కొలువైతివా రంగసాయి హాయి. ఆయన కీర్తన రచించారు. ఒక కీర్తన రచించగానే దానికి ఎలా మామూలుగా మొదలెట్టంగానే కొలువైతివా అనకూడదు. నాట్య సంప్రదాయంలో ఏకపాత్ర కేళికలో జతులు ఉంటేనే దానికి అందం. మాస్టర్ గారు చక్కని జతి రాశారు. వేరే వాళ్ళు జతులు రాసిన దానికి ఒక సూత్రత కొన్ని కొన్ని పాటించరు. నేను ఎవరిని విమర్శించట్లేదు, కానీ పాటించాలి. అది ఈయన దగ్గర నుంచే మొదలైంది. దాదాపుగా అంత ముందు రాశారు, బాగా రాశారు. ఒక సిస్టమ్గా ఉండాలన్నమాట. దానికి మేరు యతి, డమరుక యతి, పిపీలక యతి అని జతి రాసేటప్పుడు కూడా దానికి ఒక రూపం ఉంటుంది. అన్ని పదాలు గుచ్చేసేయకుండా ఒక చిన్నగా పెరగడం జతి,
అలా మెల్లిగా తగ్గడం ఒక ఫార్మేషన్ ఉంటుందన్నమాట. ఆ రూపం ఆ ప్రకారం గొప్ప జతులు రాసి మధ్య మధ్యలో చరణాల ముందు పల్లవి ముందు పెట్టి దీన్ని ఆ యక్షగానంలో ప్రదర్శిస్తే ఆ తర్వాత అది బాగుంది అని ఎక్కడో ఒక చోట చేయించారు సోలో కింద దీన్ని. ఇంకా అప్పటి నుంచి అది సోలో లాగానే వ్యవహారం అయిపోతుంది. ఇది యక్షగానంలో అటువంటి కీర్తన. తరికిడతక దీం తరికిడతక దీం తరికిడతక తాం తతుం తరికిడతక తరికిడతక తాం తతుం తరికిడతక తరికిడతక తాం తరికిడతక తత్యం తత్యం తరికిడతం 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 తత్యం తత్యం తం తతికిణత 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 తత్యం తజం జం తత్తింగిణత 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 తత్యం తజం జం తత్తింగిణాదం 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 తత్తికిణతం 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 కొలువైతి వరంగసాయి కొలువైతి వరంగసాయి హాయి 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 కొలువైన నిన్ను చూడ కలవ కన్నులు వేయి కొలువైన నిన్ను చూడ కలవ కన్నులు వేయి కొలువైన నిన్ను చూడ కలవ కన్నులు వేయి కొలువైతే వరంగసాయి హాయి కొలువైతే తకతడింకు తకతడింకు తడింకు తుం తత్తుం తకతడింకు తకతడింకు తడింకు తుం తత్తుం తత్తడింకు తడింకు తుం తత్తుం తకతడింకు తడింకు తుం తత్తుం తడింకు తుం తత్తుం తకతడింకు తుం తత్తుం తకతడింకు తుం తత్తుం తకదిమి తరడింకు తకడింకు తరిగిడడం 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 డింకు తకడింకు తిరగక తరిగిడడం తిరగక తరిగిడడం తిరగక తరిగిడడం తడింకు తకడింకు తిరగక తరిగిడడం తిరగక తరిగిడడం తిరగక తరిగిడడం సిరిమదిలో తరచిరాగమురేపి 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 తిరునవ్వు విరజాదు లేవోయి తిరునవ్వు విరజాదు లేవోయి తిరునవ్వు విరజాదు లేవోయి కొలువైతే వరంగసాయి కొలువైతే వరంగసాయి. విలువలతో రచించినటువంటి ఇది కృష్ణశాస్త్రి గారు రచించారంటే ఇంకా దానిలో అసలు ఇంకా ఏం మచ్చ ఉండదు. చంద్రుడిలో మచ్చలు ఉంటాయి కానీ కృష్ణశాస్త్రి గారి సాహిత్యంలో మచ్చలు ఉండవు. అలా వెన్నెల కురిపిస్తుంది. అలాగే ఇదిగో విశ్వమోహిని ఏ లావణ్య వాహిని అని చెప్పి మోహిని ప్రవేశధరుడు రచించారు క్షీరసాగర మదనంలో. చాలా మందికి తెలియదు శివుడు తాండవమాడేను ఈ ఐటమ్ తెలుసు, ఇది ఎవరు రచించారో తెలియదు. నేను చాలా రోజులు భుజంగరాయ శర్మ గారు అనుకున్నాను, అది దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిని వాళ్ళ అబ్బాయి చిన్న సత్యం గారి అబ్బాయి నాకు చెప్పాడు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి రచన. శౌరి మృదంగము మ్రోగింప పాకారి వేణువును పూరింప
వారిజాసనుడు తాళము ధరింప తాం తతోం తతోం తదిగిణత వారిజాసనుడు తాళము ధరింప హారతి విపంచి వాయింప క్షీరవారాసి తనయ పాడ. ఇలా మొత్తం శివుడు నాట్యం చేస్తుంటే పార్వతీదేవి చూస్తుంటే ఎవరెవరు సహకార వాయిద్యం వాయించారో వర్ణన అందరికి సంధ్యాతాండవం. అది విష్ణుమూర్తి మృదంగం వాయించాడు, ఇలా ఇంద్రుడు వేణువు వాయించాడు, లక్ష్మీదేవి పాట పాడింది, సరస్వతీదేవి వేణు వాయించింది. ఈ వర్ణన అంత అద్భుతంగా రచించారు దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు. దేవులపల్లి కృష్ణశాస్త్రి గారి యక్షగానాల తర్వాత అంత గొప్ప రచయిత మాస్టర్ గారికి లభించారు. ఆయన పరమపదించారు. మరి తర్వాత ఇంకా వయసు అయిపోయిన తర్వాత ఇంకా ఎవరున్నారు నృత్యరూపకాలు రచించారు. మాస్టర్ గారికి సమకాలీనంగా ఉన్నటువంటి అనుకోకుండా ఎస్వి భుజంగరాయ శర్మ గారు అని చాలా గొప్ప నృత్య రూపక రచయిత. మాలాంటి రచయితలందరికీ ఆయన గురువు, పెద్ద గురువు. తేట తెలుగు, ఆయన స్వతసిద్ధంగా తెలుగు అధ్యాపకుడు. ఒక కాలేజీలో కావలిలో ఆయన తెలుగు అధ్యాపకుడు. సంస్కృతాంధ్రాల్లో విద్వత్ కవి, చాలా గొప్ప కవి. వారు మొదట వాళ్ళు కవిత్వం బాగా రాస్తారు. వారికి మాస్టర్ గారికి ఎక్కడో సాన్నిహిత్యం కుదిరింది. ఆయన అడిగారు, మా బాలెస్ రాయాలని, మీరు ఒకసారి ఆ కూచిపూడి దరువులు బాణి మాకు ఒకసారి చూపించండి, ఆ ప్రకారం నేను రచిస్తాను. ఇప్పుడు రచయితకి, మామూలు రచయితకి ఈ బాణీలు, ఈ నడకలు ఇన్ని అవగాహన ఉండదు. రాస్తారు బాగా, భావనలో చాలా గొప్పగా రాస్తారు. తాళాల వైవిధ్యం, ఈ జాతులు, గతి భేదాలు ఇవన్నీ వాళ్ళకి తెలియదు. అవన్నీ మాస్టర్ గారు పాత ఐటమ్స్, యక్షగానాలు అవన్నీ చూపించి, నాకు నృత్య రూపకం ఇలా కావాలి, ఈ సీన్ ఇక్కడి నుంచి ఇలా ఉండాలి అని చెప్తే, ఈయన చెప్తే చాలా ఆయన ఇంకా అల్లుకుపోతాడనమాట. వారిద్దరి సాంగత్యం ఒక రకంగా పొడిభుజం మాస్టర్ గారికి. మాస్టర్ గారికి అంత పేరు రావడానికి ఆయన చాలా గొప్ప నాట్యాచార్యుడు, అప్రసిద్ధేంద్ర గురువు గారు. దానికి తగ్గ రచయిత, సంగీత దర్శకులు దొరికారు ఆయనకి. అందువల్ల ఆయన వెనకాల మాస్టర్ గారి కీర్తిలో సగం వాళ్ళిద్దరికి కూడా భాగం ఉంది. ఎస్వి భుజంగరాయ శర్మ గారు దాదాపు 16 బ్యాలేలు మాస్టర్ గారితో. ఆయన వేరే చాలా మంది ఆయన బాగా రాస్తాడని చెప్పి, అండ్ మాకు కూడా రచిస్తారా, మాస్టర్ గారికి రాస్తారు కదా, మీరు మాకు కూడా రచిస్తారా అంటే, ఎంత డబ్బులు ఇస్తాం, నేను కేవలం వెంపటి చినసత్యం గారికి రాస్తాను, ఇంకెవరికి రాయను అన్నాడు. వాళ్ళిద్దరికీ అంత సాన్నిహిత్యం అనమాట. ఆయన జీవితాంతం నృత్య రూపకాలన్నీ ఆయనకే రచించారు, తర్వాత క్రమపదించారు. వారి దగ్గరికి వచ్చాక శ్రీనివాస కళ్యాణం, రుక్మిణి కళ్యాణం, ఎన్నో నృత్య రూపకాలు అనమాట. కొన్ని ఉదాహరణలు ఇస్తాను. ఒకసారి రామాయణం శివధనుర్భంగం అనే పేరుతో ఆ శివధనుస్సుని విరిచేంత వరకు రాయిద్దాం అని చెప్పి మాస్టర్ గారు రామాయణం రాయిస్తున్నారట. రామాయణం రాసుకురండి, మొదట ఎలాగో మీరు రాసుకురండి, అసలు ఫస్ట్ సీన్ అన్నారట. ఈయన పిల్లాడు పుట్టడం, పెరగడం అవన్నీ లైవ్ క్యారెక్టర్స్తో ఆయన యజ్ఞం చేయడం అవన్నీ రాసట. అమ్మో, అక్కడికే ఇంత పెద్ద స్క్రిప్ట్ వచ్చేసిందండి. అప్పుడు చినసత్యం గారు చూసి, ఇంత రాసుకొచ్చారు, ఇదంతా వద్దు, మనం క్లుప్తంగా చెప్పాలి, ఇంపార్టెంట్ సీన్లు కొన్ని మనం నేపథ్య గీతంలో చెప్పేద్దామండి. ఇంత పెద్ద కథను లైవ్ చూపిస్తే 5 గంటలు 6 గంటలు అయిపోతుంది నృత్య రూపకం. మొదట ఆయన పూర్వభాగం అంతా, రాముడు పుట్టడం, పెరగడం, అక్కడ దాకా వద్దండి, అది వద్దని కాదు, ఇలా లైవ్ క్యారెక్టర్స్ ద్వారా సీన్లు అయితే ఇంకా వెనకాల కథ మనం చూపించలేము, నిడివి పెరిగిపోతుందని చెప్పి మొదట పూర్వభాగాన్ని ఒక హరికథకుడితో మీరు చెప్తున్నట్టు పక్కన ఇద్దరు నర్తకీముడులు నాట్యం చేస్తున్నట్టు రాసుకురండి. దీన్ని 3rd పర్సన్ సాంగ్ అంటే మన సినిమాల్లో కూడా చూస్తూ ఉంటాము. నేపథ్య గీతం, ఇప్పుడు రామారావు పాతాళ భైరవి సినిమాలో ప్రేమ కోసమై వలలో పడిన వెళ్తూ ఉంటాడు. అది ఎవరు పాడతారు? ఆ క్యారెక్టర్ ఎవరు పాడరు, కవి భావం అనమాట, అంతే. అది తను పాడు, కథ మాత్రం వెళుతూ ఉంటుంది అనమాట. అలా నేపథ్య గీతం ఒక రకంగా అనొచ్చు, దీన్ని నేరేషన్ సాంగ్ అని కూడా అనొచ్చు. ఒక కథని చెప్పేటువంటి ఆ డైరెక్ట్ పాత్రలు వేసి జనకుడు వచ్చి సీతకు పుట్ట తర్వాత ఇలా దశరథుడు యజ్ఞం చేయడం అవన్నీ చూపించకుండా ఒక పాటలో ముందు కథంతా చూపించేస్తే పెద్ద అయిన దగ్గర నుంచి రాముణ్ణి ఈయన ప్రవేశపెడదామని ఆయన ఉద్దేశం అనమాట. సమయం నిడివి తక్కువ ఉంటుంది కాబట్టి నృత్యరూపకానికి. అలా అంటే అంత రాసుకొస్తే ఈయనకి కూడా ఉండాలి, ఇది మనకి డాన్స్ బ్యాలెక్ ఎంతవరకు బాగుంటుంది. ఆయన కూడా ఏమనుకుండా అలాగేనండి మళ్ళీ రాసుకొస్తానని చెప్పి ఆ రాసిన పేపర్లన్నీ పక్కకు పెట్టేసి ఒక చిన్న పాటలో రాశారు.